హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజుకి అమ్మవారి నుంచి అవుతే 6 రోజులు అవుతుంది. ఈరోజు డే 6. ఈరోజు అమ్మవారి యొక్క అవతారం వచ్చేసరికి ధనలక్ష్మి దేవి అవతారం ఫ్రెండ్స్. ఈ గుళ్ళో ఈరోజు అమ్మవారి యొక్క అలంకరణ వచ్చేసరికి ధనలక్ష్మి దేవి అలంకరణ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు పంతులు గారు అయితే చెప్తారు. మాత్రే నమః. మన రామచంద్రపురం కొత్తూరు రోడ్డు జోడుతుమ్మల వద్ద ఏం చేస్తున్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు 6వ రోజుగా అమ్మ యొక్క అలంకారం మహాలక్ష్మి అమ్మవారు. లక్ష్మీం క్షీర సముద్రరాజితనయాం శ్రీరంగదామేశ్వరీం. పాల సముద్రం మీద ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కూడా ఉభయలు కూర్చుని ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తికి సేవ చేస్తున్నటువంటి తరుణంలో అమ్మవారు యుద్ధంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి లక్ష్మీ అలంకారంలో కూడా కొంతమంది లక్ష్మీ అవతారంలో కూడా అమ్మవారు అనేక మంది రాక్షసుల్ని సంహరించింది. అందుకని ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వారందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యము అంటే అమ్మ ప్రసాదించేటువంటి ఐశ్వర్యం మంచి బట్టలు కట్టుకోవడం ఐశ్వర్యం, మంచిగా మాట్లాడడం ఐశ్వర్యం, మంచి చదువు చదవడం ఐశ్వర్యం, మంచి కుటుంబం కలగడం ఐశ్వర్యం. ఇవన్నీ కూడా అమ్మ అనుగ్రహం ఉంటే కలుగుతాయి. అటువంటి అమ్మ అలంకారం ఈరోజు లక్ష్మీ అమ్మవారిగా మనం ఈరోజు ఆ ధనలక్ష్మి స్వరూపంగా అందరికీ కూడా ధనం మూలం ఇదం జగత్తులో మానవులు ఆ యొక్క సుఖంగా ఉండాలి, సుఖంగా బతకాలి అంటే ధనం ఉండాలి. అటువంటి ధనాన్ని ప్రసాదించేటువంటి తల్లి ఈ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ధనలక్ష్మి అమ్మవారు. కనుక ఈరోజు అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుని ఉన్నాం. రేపటి నుంచి మూల పూజలు ప్రారంభమవుతున్నాయి. రేపటి నుంచి మూల పూజలు. అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూల నక్షత్రం. రేపు సరస్వతి అవతారంతో రేపు అమ్మ యొక్క దర్శనం మనకు కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.